హలో ఎవ్రీవన్. సో మనకు తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ పోస్ట్లో వేకెన్సీస్ నడుస్తున్నాయి కదా. సో మహబూబ్ నగర్ డిస్టిక్లో వేకెన్సీస్ గురించి కంప్లీట్గా వీడియో చేశాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో ఖచ్చితంగా వీడియో కంప్లీట్గా చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేవి కూడా వివరించాను. సో హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనము మహబూబ్ నగర్ డిస్టిక్లో ఏవైతే అంగన్వాడీ పోస్టుల గురించి నోటిఫికేషన్స్ నడుస్తుందో సో దాని గురించి చూద్దాము. సో మీకు ఇక్కడ చూడొచ్చు, నెంబర్ 1 సీరియల్ నెంబర్స్ ఉన్నాయి. తర్వాత డిస్టిక్ నేమ్ మన మహబూబ్ నగర్ డిస్టికే చూస్తున్నాము. సో మనకైతే తెలంగాణలో మహబూబ్ నగర్ డిస్టిక్ అలాగే పెద్దపల్లిలో నడుస్తున్నాయి. సో ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. సో ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో చూడండి, లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎవరంటే మహిళలు ఎవరైతే పెళ్ళైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. సో ఇక్కడ వేకెన్సీ చూద్దాము. ప్రాజెక్ట్ నేమ్ ఓకేనా, ఎక్కడ అనేది ఇచ్చారు మహబూబ్ నగర్ డిస్టిక్లో. అలాగే ఐడి ఇచ్చారు అంగన్వాడీది. అలాగే ఏడబ్ల్యూటీ అంటే అంగన్వాడీ టీచర్, టీ అంటే, హెచ్ అంటే హెల్పర్ అన్నట్టు, ఎస్ అంటే ఉన్నాయని, నో అంటే లేవని ఓకేనా. అండ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా. టీచర్ అండ్ హెల్పర్కి ఎస్ ఉన్నవాళ్ళు, ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు ఎవరు అప్లై చేసుకోవచ్చు, మహిళలు ఓకేనా, ఏ కేటగిరీ వాళ్ళు అని ఇచ్చారు. అండ్ దీని అప్లికేషన్ యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూన్ 20కి అయితే మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది మహబూబ్ నగర్ డిస్టిక్లో. చేసుకోకంటే పెళ్ళైన వాళ్ళు. సో చూసేద్దాం. మహబూబ్ నగర్ డిస్టిక్లో అండ్ దేవరకద్ర ఓకేనా. అండ్ ఇక్కడ మీరు ప్లేసెస్ చూసుకోవచ్చు ఓకే. తిమ్మాపూర్ బీసీ వాళ్ళకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మనకు టీచర్గా అవైలబుల్ ఉన్నాయి. సో హెల్పర్గా అయితే నో అనే ఉంది. సో ఓసీ వాళ్ళు కానీ బీసీబీ వాళ్ళు కానీ ఇలా అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి మహబూబ్ నగర్ డిస్టిక్లో ప్రతి ఒక్కరికి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 30 వరకే ఉంది. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకేనా, ఖచ్చితంగా వాళ్ళకి రీల్ షేర్ చేయండి. అండ్ నేను వీడియో స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీకు కావాల్సిన ప్లేస్లో పాజ్ చేసుకొని చూసుకోండి ఓకేనా. అండ్ దీనికి ఎలిజిబుల్ వచ్చేసి టీచర్స్ కానీ అలాగే హెల్పర్స్కి రెండింటికి ఇంటర్ బేస్ పైన తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దీని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు 100 మార్క్స్ని కేటాయిస్తారు. ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని 70 మార్క్స్ కేటాయిస్తారు. అలాగే ఇంటర్వ్యూ తీసుకొని 10 మార్క్స్ కేటాయిస్తారు. ఆర్ఫన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 మార్క్స్ కేటాయిస్తారు. అలాగే విడోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 మార్క్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 5 మార్క్స్, అలా 100 మార్క్స్తో మెరిట్ లిస్ట్ తీసి మీకైతే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ హెల్పర్కి ఎక్కువ అప్లికేషన్స్ రాకపోతే 10th క్లాస్ బేస్ చేసుకొని కూడా తీసుకుంటామని మనకైతే నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. సో ఇది గమనించాలి అందరూ. అండ్ మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో నన్ను అడగండి. అండ్ ఖచ్చితంగా నేను యూట్యూబ్లో వీడియో చేసి పెడతాను. అలాగే మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు కూడా ఉంటాయి. సో ఒకసారి విజిట్ చేయండి. అండ్ ప్రతి గవర్నమెంట్ జాబ్స్ గురించి మన పేజీని ఫాలో చేసి పెట్టుకోండి ఖచ్చితంగా. అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసము. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటాను ఖచ్చితంగా, ఎందుకంటే మీ ఇంట్లో మహిళలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ నోటిఫికేషన్స్ రావు. సో వన్స్ మీ డిస్టిక్లో నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవడానికి రాదు ఓకేనా. సో ఎవరు అప్లై చేసుకోవాలంటే ఆ ఏరియాలనే, ఆ వార్డ్ లేదంటే ఆ విలేజ్లోనే ఉన్న వాళ్ళు ఓకేనా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని మీకు డౌట్స్ ఉంటే అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో చేసి పెట్టాను. సో ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. అప్లికేషన్ ఎలా చేయాలనే దాంట్లోనే నేను డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి అనేది కూడా చేశాను. సో ఒకసారి విజిట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వాళ్ళ విలేజ్లోనే వాళ్ళు చేసుకుంటారు, మీకు ఎలాంటి పోటీ ఉండదు మీ విలేజ్లో ఓకేనా. సో ఖచ్చితంగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన పేజీని ఫాలో చేసి పెట్టుకోండి, అంతే. సో ఇవన్నీ అన్నమాట. సో కొన్ని ప్లేసెస్లో ఎస్ ఉంది, కొన్ని ప్లేసెస్లో నో ఉంది. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎస్ ఉంటే ఉన్నాయని ఆ పోస్టులు, నో అంటే లేవని. సో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి, లేని వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ మీ ఏరియాలో లేకపోతే నో అని వస్తుంది, లేదంటే నెక్స్ట్ ప్రాసెస్ ఇట్లా రిలీజ్ అవుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. అన్ని జిల్లాల్లో ఒకేసారి రిలీజ్ చేయడం లేదు, జిల్లా వైజ్గా రిలీజ్ చేస్తున్నారు. సో ఇది ఇన్ఫర్మేషన్. సో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.